హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సునందని గార్డెన్ వెల్కమ్. ఈరోజు మన గార్డెన్లో చాలా మందారం పూలు అయితే వచ్చాయి. అవి మీకు చూపిస్తానండి. చూసారు మన గార్డెన్లో ఎన్ని మందారాలు వచ్చాయి. నిన్నైతే ఒక 25 వచ్చాయి, మొన్న ఒక 25 వచ్చాయి. ఒక 3 పూలు మాత్రము పూజకు పనికి రాలేదు. ఎందుకంటే కోతులు వచ్చేసి ఇవి తుంచేసాయి. ఇవి తుంచేసినాక నాకు ఎందుకు పూజకు వాడబుద్ధి కాల. ఇట్లా తుంచేస్తాయి అన్నమాట. అవి అయితే తప్పనిసరి ఉండాలా. నేను ఏం లిక్విడ్ ఇస్తున్నానో మీకు క్లుప్తంగా ఈ వీడియోలో తెలియపరుస్తాను. వీడియో పూర్తిగా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్య బాగా చూస్తున్నారు మన వీడియోలు, ఆకుకూరలు కానీ మందారం పూలు వీడియోలు కానీ చాలా బాగా చూస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలా చెట్టు నిండా మందారాలు ఎక్కువ పూయాలంటే ఒక లిక్విడ్ అయితే నేను ఇస్తాను. అందరికీ తెలిసిన లిక్విడే. ఈరోజు 25 పైనే పువ్వులు అయితే ఉంటాయి. ఇంతకుముందు కూడా మీకు చూపించాను అదే లిక్విడ్, ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ మందారాలు పూయాలా అంటే మనం ఈ లిక్విడ్ ఇవ్వాల్సిందే. ఈ లిక్విడ్ వచ్చేసి బనానాతో చేసిన బెల్లము, బాగా మాగిన అరటిపండ్లు గుజ్జు, బనానాతో చేసిన. దీంట్లో ఎన్పీకే ఉంటుంది. పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. మనము పూజలకు అలాగే మనం ఆయిల్ కాంచుకునేదానికి కూడా మందారాలు చాలా ఉపయోగపడతాయి. ఇది ఇంకొక మందారం. ఇంతవరకు ఒక చిన్న వీడియో కూడా నేను తీసాను కదా, ఇదైతే కింద రాలి పడిపోయింది అన్నమాట. నేను నడుస్తూ ఉంటే ఇంకొక పువ్వు అయితే ఉంది, చూసారా? ఇదిగోండి, ఇది ముద్ద మందారం. నేను ఒక వీడియో కూడా చేశాను, ముద్ద మందారం, లక్ష్మీ మందారం అని వీడియో కూడా చేశాను కదా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్, పూర్తి వీడియోలు చూడండి. గార్డెనింగ్కి సంబంధించిన వాళ్ళు బాగా ఎక్కువగా ఒక్క నిమిషం, ఎన్ని పూలు వచ్చాయో నేనైతే లెక్క అయితే పెట్టలేను, చాలా ఉన్నాయి. కుకింగ్ వీడియోలు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, కుకింగ్ వీడియోలు వాళ్ళైతే మీరు చిన్న వీడియోలో చూడండి ఫ్రెండ్స్. గార్డెన్కి సంబంధించిన వాళ్ళు లాంగ్ వీడియోలు అయితే చూస్తారు. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, పూర్తిగా చూడండి. మన వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత లైక్ అయితే ఇవ్వండి. అటువైపు కూడా నేను చూపిస్తా. చూసారా ఎన్ని మందారాలు అయితే ఉన్నాయో. గార్డెనింగ్కి సంబంధించిన వాళ్ళు ఒక 10 నిమిషాల వీడియోలు అయితే పెడతాను. కుకింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చిన్న వీడియోలు పెడతాను. చిన్న వీడియోలు మాత్రమే మీరు చూడండి. ఎందుకంటే మీరు 5 నిమిషాలు మాత్రమే పెడతారు, 3 నిమిషాలు, 5 నిమిషాలు. మీరు 10 నిమిషాల వీడియో చూడాల్సిందే అని నేనైతే చెప్పను. మీకు చిన్న వీడియోలు పెడతాను, మీరు చిన్న వీడియోలు చూడండి. గార్డెనింగ్ సంబంధించిన పెద్ద వీడియోలు పెడతాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పెద్ద వీడియోలు చూడండి. చూసినాక కనీసం మీ వీడియో ఎంత ఉంటుందో 3 నిమిషాలు ఉంటే 3 నిమిషాలు చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లాగైతే చూడొద్దు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 4 నిమిషాలు వీడియో పెట్టారు, నేను 4 నిమిషాలు చూశాను అనుకోండి, మీరు 4 నిమిషాలు చూడండి లాంగ్ వీడియోలు. లేదు అంటే చిన్న వీడియోలు కూడా నేను షేర్ చేస్తాను, అవి మాత్రం చూడండి. ఈ ఫ్లవర్ కొంచెం బ్లాక్గా ఉంది, అంటే రాపిడికి గాలి ఎక్కువ వస్తుంది కదా, మొగ్గ ఉన్నప్పుడు అది రాసుకునేప్పుడు అలా అవుతుంది అన్నమాట. ఈరోజు చెట్టు నిండా మందారం పూలే. ఈ లిక్విడ్ ఇచ్చినాక చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. అలాగే ఐప్ బటన్ ఉంది, ప్రతి ఒక్కరూ ఐప్ అయితే ఇవ్వండి. ఇంతవరకు నేను అడగలేదు ఐప్ బటన్ నొక్కమని. ప్రతి ఒక్కరూ ఐప్ బటన్ అయితే నొక్కండి.
మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఒక 13 పువ్వులైతే తెంపాను. దీంతో 15, 16, 17, 18, 19, 20 ఈ పువ్వులతో కూడా కలిపి ఇది కాకుండా 20 పూలైతే తెంపాను. 20 పూలైతే తెంపాను మన మొక్కకి. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు 20 తెంపాను. నిన్న కూడా 25 తెంపాను. చాలా బాగా వస్తున్నాయి లిక్విడ్ ఇచ్చిన తర్వాత మందారాలు. లక్ష్మీదేవికి ఒక్క పువ్వు పెట్టినా కూడా ఆమె పాదాల కాడ చాలా పరవశిస్తుంది అన్నమాట. మందార పుష్ప అనే పేరు కూడా ఆమెకు ఉందన్నమాట. అయితే 20 కదా, 22, 23, 24, 25, 26, 27 పూలు ఇవి ఇంకా ఉన్నాయి. మొత్తం 27 అయితే కోసాను. అటువైపు ఒకటి వదిలేసాను కదా, ఒకటి ఇస్తాను మొక్కకి. 28, 29, దీంతో 30, 31, 32, మొత్తం 33 పూలు పూసాయి. ఒక పువ్వు అట్లా సైడ్ వదిలేసాను. ఒక పువ్వు అన్నా వదలాలి కదా. ముప్పై 33 అయితే వచ్చాయి. చూసారు, ఇటువైపు ఒకటి వదిలేసాను అనమాట. ఈ ఫ్లవర్తో సహా 33, 32 అయితే మనం తెంపుకుందాం. చెట్టు మొదలు చూసారా, ఇలాంటి చెట్టు మొదలు. ఈ నెల కార్తీక మాసానికి, ఈ నెల కాదు, ఈ ఇయర్ కార్తీక మాసానికి 2 సంవత్సరాలు అవుతుంది ఈ మొక్క పెట్టి. మనం కార్తీక మాసంలో పెట్టాను. ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు పెడితే మొక్కలు అనేది ఈ కొమ్మలతో కటింగ్స్, ఇది కొమ్మే వేసుకోవచ్చు అన్నమాట. దీనికి మిల్లీ బగ్స్ కూడా వచ్చింది. నేను నులిపేసాను అన్నమాట, చేత్తోనే తుంచి పడేసాను అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మిల్లీ బగ్స్ ఉంటే ఇట్లా కల్లా మనం తుంచి దూరంగా నలిపి పడేసాను అనమాట. అట్లా చెట్టుకి ఏదైనా బెడ్స్ ఏదైనా వచ్చితే మనం చూసుకోవాలి. ఒకసారి బెస్ట్ వచ్చిందనుకో అంతే సంగతులు. మందారాలని మర్చిపోవాల్సింది. మందారం మొక్కల్ని తెగులు అలా రాకుండా కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇవాళ హార్వెస్ట్. పూలైతే వచ్చాయి కదా, దీనికి కూడా మొగ్గలు అయితే చాలా బాగున్నాయి. ఇదైతే ముద్ద మందారం. ఇదైతే నేల పడిపోయింది, అందుకని నేను పూజకు ఉపయోగించడం లేదు. లిక్విడ్ అయితే మనం కలుపుదాం. ఇవైతే వచ్చాయి పువ్వులు. ప్రతి ఒక్కరు మందారం పూలు పెంచుకోండి. ఇదివరకైతే ఎర్రటి పూల కోసం నేను చిట్టి రోజాలు కొనేదాన్ని. ఇప్పుడైతే కొనట్లేదు, ఇవే సరిపోతున్నాయి పూజకి. చెట్టు నిండా మందారం పూలు పూయాలంటే ఇదొకటి ఇచ్చినా సరిపోతుంది. నేనైతే ఒక 5 లీటర్ల నీళ్ళు అయితే తీసుకున్నాను. చూసారా గుజ్జు ఎలా ఉందో, బాగా పర్మనెంట్ అయిపోయింది. కొంచెం వేసుకున్నా చాలు. చూసారా అరటిపండ్లు గుజ్జు ఇవి ఇలా మనం చేసుకోవాలి. ముందు వాటర్ అయితే ఇవ్వాలి మొక్కకి. ముందు వాటర్ ఇచ్చిన తర్వాత ఈ లిక్విడ్ అయితే మనం ఇవ్వాలి. బనానా ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ అన్నమాట ఇది. చూసారా, ఇది ముందు నేను ఇక్కడంతా తడిగా లేదు కదా, ముందు మామూలు వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ లిక్విడ్ అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మందారం చెట్టు వీడియో అన్నమాట.
ప్రతి ఒక్కరూ పెంచుకోండి. మందారాలను అయితే ప్రతి ఒక్కరూ పెంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కాకర మొక్క కూడా ఉంది. ఇంకొక రోజు వీడియో పెడతాను, ఓకేనా. సునందని గార్డెన్ని అందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సునందని గార్డెన్ని పూర్తిగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఐ బటన్ కూడా ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.